అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ప్రియ విద్యార్థులారా, వీక్షకులారా, 1447వ రమదాన్లో మనం నిషిద్ధతలు జాగ్రత్తలు అనేటువంటి ముఖ్య శీర్షికలో ఈరోజు 23వ రోజు 23వ పాఠం. స్త్రీ పురుషులు శిరోజాలలో తమ వెంట్రుకల్లో నకిలీ వెంట్రుకలు కలుపుకోవడం నిషిద్ధం. హజరత్ అస్మా బిన్తే అబీ బకర్ రదియల్లాహు తఆలా అన్హా ఉల్లేఖించారు, ఒక స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగింది, ప్రవక్త, నాకు ఒక కూతురు ఉంది, పెళ్లి కూడా అయింది. అయితే ఆమెకి చర్మ వ్యాధి సోకింది. దాని మూలంగా ఆమె తల వెంట్రుకలు రాలిపోయాయి. నేను ఆమెకు సవరం అంటే నకిలీ వెంట్రుకలు పెట్టవచ్చునా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో తెలుసా? లఅనల్లాహుల్ వాసిలత వల్ ముస్తౌసిల. సవరం పెట్టే మరియు పెట్టించుకునే, నకిలీ వెంట్రుకలు పెట్టే మరి పెట్టించుకునే స్త్రీలను అల్లాహ్ శపించాడు. అల్లాహు అక్బర్. ఏమర్థమైంది? ఎంతో ఆనందం భావించి, ఎంతో మంచి స్టైల్, బ్యూటీ అని అనుకొని ఈ వెంట్రుకలు ఏదైతే పెట్టుకుంటారో రకరకాల, దానిలో ఉన్నటువంటి పాపం ఇంత అంత కాదు, అల్లాహ్ యొక్క శాపం పడుతుంది. అందుకే మరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత గట్టిగా వారించారో, జజరన్ నబియు సల్లల్లాహు అలైహి వసల్లం అన్ తసిలల్ మర్అతు బిరసిహా షైఅన్. స్త్రీ తన శిరోజాల్లో వెంట్రుకల్లో సవరం నకిలీ వెంట్రుకలను పెట్టుకొనుట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా గట్టిగా వారించారు, నిషేధించారు. ముస్లిం షరీఫ్లోని హదీస్. ఈ రోజుల్లో విగ్ అనే పేరుతో ప్రజల్లో చాలా చలామణి ఉంది, సామాన్యంగా వాడుతున్నారు ఎంతోమంది. ఇంకా ఈ నిషిద్ధ కార్యం జరిగే అటువంటి బ్యూటీ పార్లర్లో ఇంకా ఎన్నో చెప్పరాని నిషిద్ధ కార్యాలు, దుష్కార్యాలు జరుగుతూ ఉంటాయి. ముస్లిం పురుషులు, స్త్రీలు వాటికి చాలా దూరంగా ఉండాలి. దీనికి సంబంధించిన మరో నిషిద్ధ విషయం, నకిలీ వెంట్రుకలు ఉపయోగించడం. డ్రామాల్లో, ఫిల్ముల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళను అనుసరించేవాళ్ళు వీటిని ఏదైతే ఉపయోగిస్తారో అలాంటి వాటికి కూడా దూరంగా ఉండడం చాలా అవసరం. ఇలాంటి వారు అల్లాహ్ యొక్క లానత్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారింపు విన్న తర్వాత కూడా దూరం ఉండకుంటే పరలోకంలో చాలా నష్టం చూడవలసి వస్తుంది. అల్లాహ్ దాని నుండి మనందరినీ కాపాడుగాక. ఈనాటి 23వ పాఠంలో మరొక అంశం, పురుషులు స్త్రీల, స్త్రీలు పురుషుల పరస్పరం పోలిక అవలంబించుట నిషిద్ధం. పురుషులు తమ పురుషత్వాన్ని, స్త్రీలు తమ స్త్రీత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇది అల్లాహ్ తన దాసుల్లో ఉంచిన సహజ స్వభావం. ఈ స్వభావం లేకపోతే జీవన వ్యవస్థ దారి తప్పుతుంది. ఇక స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక వహించుట మానవ సహజ స్వభావానికి పూర్తిగా విరుద్ధం. ఇలా ఒకరు మరొకరి పోలిక అవలంబించడం వల్ల ఎన్నో చెడులు వ్యాపించి సమాజాలు అధోగతి పాలవుతాయి. అందుకే ఇది నిషిద్ధం. మరియు అంతేకాదు, ఇది ఒక పెద్ద ఘోర పాపం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి వారిపై లానత్ పంపారు అని, శపించారు అని హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్లో ఉంది, లాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ముతషబ్బిహీన మినర్ రిజాలి బిన్ నిసా వల్ ముతషబ్బిహాతి మినన్ నిసాఇ బిర్ రిజాల్. స్త్రీల వేషం పోలిక వేసుకునే పురుషులను, పురుషుల వేషము పోలిక వేసుకునే అటువంటి స్త్రీలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు. బుఖారీ హదీస్. మరొక హదీస్, لعن النبي صلى الله عليه وسلم المخنثين من الرجال والمترجلات من النساء.
స్త్రీల వేషధారణ అలవాట్లు అవలంబించేటువంటి పురుషులు, పురుషుల వేషధారణ అలవాట్లు అవలంబించేటువంటి స్త్రీలు, ఇలాంటి వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు. లానత్, శాపం చిన్న విషయం కాదు. ఏ విషయాలపై, ఏ పనులపై శాపం పడుతుందో, శపించడం జరిగినదో అల్లా నోట, అల్లా ద్వారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అలాంటి పనులు హరాం అని ధర్మవేత్తలు ఏకీభవించారు. అయితే ఈ పోలిక స్త్రీలు పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు, ఇది నిషిద్ధమని తెలుసుకున్నాము కదా. ఏ విషయాల్లో? ఎన్నో రకాలుగా ఉంటుంది. కదలికలు, చలనములు, నడకలు. ఉదాహరణకు కొందరు పురుషులు తమ శరీరాన్ని స్త్రీల శరీరంలో, తమ మాట నడక స్త్రీల అవలంబిస్తారు, ఇది నిషిద్ధం. దుస్తులు ధరించడంలో కూడా స్త్రీ పురుషుల మధ్య పోలిక ఉండకూడదు. ఉదాహరణకు పురుషుడు తన మెడలో గొలుసు, నక్లీసు, చేతులలో గాజులు, కాళ్ళల్లో పట్టీలు, చెవుల్లో రింగులు వేసుకునుట ఈ రోజుల్లో చూస్తున్నాం కదా కొందరు యువకుల్లో మనం. ఇలాంటి రోగం పొడవైన జుట్టు పెంచుకుని హిప్పీ శైలిలో వెంట్రుకలు ఉంచుకునే వారిలో కూడా కనిపిస్తాయి. అదేవిధంగా పురుషులకు ప్రత్యేకమైన థౌబ్ అని ఏదైతే సర్వసామాన్యంగా సౌదీలో వేసుకుంటారో, లేదా ఇంకా పురుషులు వేసుకునే అటువంటి కమీజు, ఇలాంటి దుస్తులను స్త్రీలు ధరించుట యోగ్యం కాదు. డిజైన్, కుట్టు విధానం మొదలైన విషయాల్లో స్త్రీ పురుషుల దుస్తులు పరస్పరం భిన్నంగా ఉండాలి. అయితే స్త్రీ పురుషుల దుస్తుల్లో ఈ భిన్నత్వం తప్పనిసరి అని తెలియజేసే నిదర్శనం ఏంటి? అబూ హురైరా రలియల్లాహు అన్హు ఉల్లేఖించినటువంటి ఈ హదీస్, లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ar-rajula యల్బసు లిబ్సతల్ మర్అ వల్ మర్అత తల్బసు లిబ్సతర్ రజుల్. స్త్రీల దుస్తులు ధరించిన పురుషుణ్ణి, పురుషుల దుస్తులు ధరించిన స్త్రీని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు. పురుషులు స్త్రీ లాంటి దుస్తులు వేసుకోవడం, స్త్రీలు పురుషులు లాంటి దుస్తులు వేసుకోవడం ప్రవక్త శపించారు. ఇక ఇంతటి శాపం ఏ పనులపై ఉన్నదో ఈ రోజుల్లో మనలో ఎంతో మంది ఏం చేస్తున్నారు? చిన్న పిల్లలు కదా అని అమ్మాయిలకు అబ్బాయి లాంటి డ్రెస్సులు వేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఏ ఇళ్లల్లోనైతే కేవలం బిడ్డలు ఉన్నారో వారిలో కొందరు తమ ఏదైనా ఒక బిడ్డకు, కూతురికి, అబ్బా నాకు కొడుకులే లేరు కదా, ఈ యొక్క బిడ్డను నేను నా కొడుకులా చూసుకుంటాను అని చిన్నప్పటి నుండి పురుషుల్లాంటి, మగ పిల్లల్లాంటి డ్రెస్సులు వేస్తూ ఉంటారు. నిషిద్ధం, నిషిద్ధం, నిషిద్ధం. వీటికి దూరంగా ఉండండి. అల్లాహ్ శాపానికి గురి కాకండి తల్లిదండ్రులారా. ఈనాటి 23వ పాఠంలో 3వ అంశం, శిరోజాలను, వెంట్రుకలను నల్లని రంగుతో, వర్ణంతో రంగరించుట. ఇది కూడా నిషిద్ధం. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కఠినంగా హెచ్చరించారు. మీరే ఒకసారి వినండి ఈ హదీసును. చివరి కాలంలో ఒక వర్గం ప్రజలు తమ శిరోజాలను, వెంట్రుకలను పావురం గదువ కింద భాగంలా గాఢమైన నల్ల రంగుతో రంగరించుకుంటారు. పావురం యొక్క గదువ కింద నల్లగా ఉంటుంది, ప్రత్యేకంగా అందులో ఉన్నటువంటి పురుష పావురంలో. అయితే ఎవరైతే అలాంటి తమ గడ్డాన్ని, తమ తల వెంట్రుకలను నల్ల రంగుతో రంగరిస్తారో వారు స్వర్గ పరిమళాన్ని కూడా ఆస్వాదించరు అని. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. తెల్ల వెంట్రుకలు వచ్చిన తర్వాత చాలా మంది వాటిని నల్లని రంగుతో రంగరించుకుంటారు. ఇది అనేక చెడులకు దారి తీస్తుంది. తన అసలు వయస్సును దాచిపెట్టి ప్రజలను మోసగించి తనకు తాను ఒక తప్పుడు సంతృప్తిని పొందడం. వాస్తవానికి ఇది వ్యక్తిత్వం మరియు నడవడికపై చెడు ప్రభావం చూపుతుంది. అలా చేసే వ్యక్తి తనకు తానే ఒక మోసంలో పడినట్లే అవుతుంది కదా. వాస్తవం కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అయితే శిరోజాలను పసుపు, ఎరుపు లేదా బ్రౌన్ రంగులతో, పసుపు అంటే మొత్తం పసుపు పూసుకోవడం కాదు,
ఎర్రతనం కొంచెం తక్కువ ఉండేది ఉంటే కొంచెం పసుపు రంగు అనేది ఏర్పడుతుంది. అదే కొంచెం ఎక్కువ అయితే బ్రౌన్ కలర్గా వస్తుంది. అయితే ఈ ఎరుపు లేదా పసుపు మాదిరిగా లేదా మరి కొంచెం గాఢమై బ్రౌన్ కలర్ ఇలాంటి వాటిని గడ్డానికి లేదా వెంట్రుకలకు వేసుకోవచ్చు, కానీ నల్ల రంగు వేయకూడదు. దీనికి సంబంధించి సహీ ముస్లింలోని హదీస్ వినండి. సంఘటన ఏమిటి? ఫతే మక్కా విజయం రోజున హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలాను తమ తండ్రి అబూ కుహాఫాని ప్రవక్త వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ప్రవక్త చూశారు, అతడు పండు ముసలివాడు. అతని యొక్క తల వెంట్రుకలు, గడ్డపు వెంట్రుకలు మొత్తం తెల్లగా ఉండి పువ్వుల గుచ్ఛం, పుష్ప గుచ్ఛం మాదిరిగా కనబడుతుంది. అప్పుడు ప్రవక్త చెప్పారు, గయ్యిరు హాదా బిషైఇన్ వజ్తనిబు సవాద్. ఈ వెంట్రుకల రంగును మార్చండి, కానీ నల్లని రంగును మాత్రం ఉపయోగించండి, వాటికి దూరంగా ఉండండి. నల్లని రంగుకు దూరంగా ఉండండి, వేరే ఏదైనా రంగు వేయండి అని. అయితే ఈ ఆదేశం స్త్రీలు కూడా పురుషుల మాదిరిగా శిరోజాలను నల్లని రంగుతో రంగరించకూడదు, వారికి కూడా వర్తిస్తుంది. అల్లాహ్ కదైతే ఈరోజు ఈ 3 అంశాలు మనం తెలుసుకున్నాము. అల్లాహ్ అన్ని రకాల చెడుల నుండి మనల్ని కాపాడుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.